ప్రకారం చూస్తే GSWS ఎక్కడ దేశంలో ఆ వ్యవస్థ ఎక్కడా లేదు. పంచాయతీరాజ్ ఉంది లాస్ట్ మైల్లో, లైన్ డిపార్ట్మెంట్స్ అని లాస్ట్ మైల్కి స్కూల్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఉంటుంది, లేకపోతే వెటనరీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చి 1,26,600 మంది వీళ్ళు వచ్చారు. సరే, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వేస్ట్ అని చెప్పి దాన్ని చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనవసరమైనదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పింఛన్ల పంపిణీని గొప్ప కార్యక్రమంగా చేపట్టారు. ఇంటింటికి పింఛన్ ఇస్తున్నాం అంటూ ఏదో ఊరికి వెళ్లి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంటింటికి పింఛన్ ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విధానం, ఇంటింటికి పింఛన్ అన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలా అమలు చేయగలుగుతున్నారు? ఇంటింటికి పింఛన్ ఎవరి ద్వారా ఇస్తున్నారు? సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇస్తున్నారు. సరే, సచివాలయ వ్యవస్థ వేస్ట్ అయితే ఒక నెల పాటు సచివాలయ ఉద్యోగులు కాకుండా ఇంటింటికి పింఛన్ ఎవరితో ఇప్పిస్తారు చెప్పగలుగుతారా? సచివాలయ వ్యవస్థ వేస్ట్ అయితే ఆ వ్యవస్థ లేకుండా ఒక్క పంటకైనా ఈ క్రాప్ చేసే వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉందా? సచివాలయ ఉద్యోగులు లేకుండా ఈ రాష్ట్రంలో ఏ సర్వే అయినా కూడా చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? సరే, సచివాలయ వ్యవస్థ వేస్ట్ అంటున్నారు కదా, ఆ వ్యవస్థను పక్కన పెట్టి మళ్ళీ మండల చిన్న పనికి కూడా రైతులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, గ్రామీణ ప్రజలు కావచ్చు, చిన్న పనికి కూడా మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో వెళ్లేలాగా పరిస్థితి సృష్టించి అప్పుడు సచివాలయ వ్యవస్థ వేస్టే కదా, జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలకు వెళ్తుంటేనే మీకు బాగా ఉంది కదా అని ప్రజల దగ్గరికి వెళ్లి అడిగి ఆరా తీసి రిపోర్ట్ తీసుకోగలుగుతారా? సచివాలయ వ్యవస్థ కారణంగానే మీకు అనుకున్నవి రావడం లేదని పరోక్షంగా ఉద్యోగుల్ని ఇంకో వర్గాన్ని రెచ్చగొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, సచివాలయ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు చేస్తున్న పనులన్నీ ఈ రోజు చేయడానికి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖ అయినా సిద్ధంగా ఉందా? ఆయా శాఖల్లోని ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారా? సచివాలయ వ్యవస్థ చెప్పాలంటే చాలా భారాన్ని మోస్తోంది. ఆ భారం మొత్తం ఇతర ఉద్యోగుల మీద వేస్తామంటే ఎవరైనా ఏ ఉద్యోగైనా ఒప్పుకుంటారా? ఏ శాఖ ఉద్యోగైనా ఒప్పుకుంటారా? వీళ్ళ ఆత్మగౌరవం మీద ఒక విధంగా దాడి చేశారు. వీళ్ళు అనవసరం అని చెప్పడం ద్వారా వాళ్ళ ఉనికినే ప్రశ్నించేశారు. వీళ్ళే రేపు ప్రొద్దున గ్రౌండ్ లో పనిచేయాల్సి ఉంటుంది.